పగటి వేళల్లో జర్నీ చేయడం అంటే ఎవరికైనా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. అది చీకటి వేళ ప్రయాణం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనులు. ఈ రాత్రి వేళ ప్రయాణం చేయడం అంటే చాలా ధైర్యంతో భయంకరంగా సాగుతూ ఉంటాయి. చీకటి ప్రయాణం అనేది చాలా కష్టతరము. అలాంటి ఈ చీకటి ప్రయాణం మా ప్రయాణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను నా ఫ్రెండ్ శంఖవరం మండలం అలాగే పెద్దమల్లవరం గ్రామానికి ఈ జర్నీ అయితే సాగించాం. ఈ జర్నీలో మేము ఎదుర్కొన్నటువంటి సంఘటనలు చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. ఇది చూడండి, కంప్లీట్గా ఏంటంటే ఈ జర్నీ మనకి కొండల మధ్యలో కొండ ప్రాంతాల మధ్యలో జర్నీ అనేది. ఈ చిన్న రోడ్డు అంటే ఒక సైడ్ ఒక వెహికల్ వెళ్తుందంటే రెండో సైడ్ వచ్చేటువంటి వెహికల్కి అయితే తప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అలాంటి రూట్ ఇది. రీసెంట్ టైంలో ఇది పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఏంటంటే పల్లెబాట కార్యక్రమంలో అయితే రోడ్లన్నీ నిర్మించడం జరిగింది. సో అందువల్లనే మాకు కొంచెం జర్నీ చేయడానికి అంటే సాఫీగానే సాగింది. కానీ చుట్టూ చూసినట్లయితే భయంగా చాలా కష్టంతో కూడుకున్నటువంటి జర్నీ మాది. చూడండి, మీరే చూడండి, చూస్తూ ఉన్నారు కదా. మా బండి వెలుగు తప్ప, అంటే మా బండికున్న ఫ్లడ్ లైట్ వెలుగు తప్ప మాకు ఇంకా రెండోది ఏం లేదు. ఏ మనిషి కానీ అంటే అదర్ వెహికల్స్ కానీ మాకు ఏం కనబడట్లేదు. చుట్టూ చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. అంటే చుట్టూ చీకటి, కటిక చీకటి అనమాట. ఇలాంటి చీకటిలో ప్రయాణం అంటే చాలా కష్టం. ఇలాంటి ప్రాంతాల్లోనే అనుకుంటా దొంగల సంచారానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల జర్నీ అనేది వీలైనంత మట్టుకు ఏంటంటే సేఫ్గా వెలుతురు ఉన్నప్పుడే, అంటే చీకటి పడక ముందునే జర్నీ చేయడం చాలా చాలా మంచిది. సో ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ ప్రదేశాలు. చుట్టూ టనల్స్ అంటే ఆఖరికి చాలా సేపటికి మాకు ఒక బండి వెలుగు అయితే కనబడింది. ఫైనల్గా ఎవరో ఈ టైంలో అలా వస్తూ ఉన్నారు. ఇంకంతే, ఆ ఒక్క బండి తప్ప మాకు ఇంకా ఎటువంటి బైక్స్ కానీ లేదంటే ట్రావెల్ అవడానికి వెహికల్స్ కానీ మాకైతే ఏం కనబడలేదు. అంటే మేము జర్నీ చేసినటువంటి సమయం అయితే ఇంచుమించు 10-10:30 ప్రాంతం, ఆ టైంకి సంబంధించి. ఈ టైంలోనే ఎలా ఉందంటే నైట్ ఇంకెంత కష్టంగా ఉంటుంది అన్నది మీరే అర్ధరాత్రి అంటే 12 దాటిన తర్వాత ఆ సమయంలో అయితే జర్నీ ఇంకెంత కష్టంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సో చుట్టూ ఏం కనపడలేదు. ఇంకా బండి లైట్ నమ్ముకునే వెళ్తున్నాం. ఎవరు వస్తారు ఏటో, ఆ సైడ్ నుంచి ఏమొస్తాయో, ఎలాంటివి మన పరిస్థితులు ఎదురవుతాయి అన్నది మనకు తెలియట్లేదు. చాలా కేర్ఫుల్గా ఈ జర్నీని అయితే మేము సాగించడం జరుగుతుంది. చూడండి, చుట్టూ మీకు ఏమైనా కనబడుతుంది లేదు, రోడ్డు తప్ప ఏం లేదు. చుట్టూ ఒకసారి తీయమన్నాను, రెండు తీస్తున్నాడు. ఇలాంటి ప్రాంతాల్లో ఒంటరి జర్నీ అంటే ఇంకా కష్టమే. లేకపోతే చూడండి, చుట్టూ ఏం కనబడతలేదు, ఏం కనబడతలేదు. ఇటు సైడ్ చూసినా అటు సైడ్ చూసినా అంతా చీకటి, గట్టిగా చీకటి అన్నమాట. ఇలాంటి ప్రాంతాల్లోనే దొంగల భయం కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ ప్రాంతానికి వదిలి మేము కొంచెం శంఖవరానికి అయితే దగ్గరగా ఉన్నాం. సో అలాంటి ప్రదేశంలో కొన్ని కోళ్ళ పరిశ్రమ ఉండే చోట్ల మాకు అనేది కనబడింది. సో ఫైనల్గా ఏంటంటే జర్నీ మాకు ఫైనల్గా మనం అయితే శంఖవరం రీచ్ అవుతూ ఉన్నాం, దగ్గర పడ్డాం. సో ఈ జర్నీ అనేది మాకు చాలా థ్రిల్లింగ్గా అదే అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. ఎలాంటి లైక్ చేయండి, షేర్ చేయండి.